ఎరకని కులస్తుల భవిష్యత్తు కోసం, ఎరకని కులస్తుల మంచి జీవితం కోసం ఒక బలమైన తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి కలగాలి. ఒక సభ యొక్క ఉద్దేశం, ఒక మీటింగ్ యొక్క ఉద్దేశం ఒక బలమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తగ్గట్టుగా పనిచేయాలి. దానికి ఒక జ్ఞానంతో ఒక ఆలోచనని ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి ఒక పని ఏదైనా చేయాలి, అట్లాంటి నిర్ణయం ఏదైనా ఒకటి జరగాలి. ఆ నిర్ణయంతో ఎరకలి కులస్తులతో భాగస్వామి మీరు పెట్టుకున్న లక్ష్యాల కోసం మీరు కూడా మీతో కలిసి పనిచేయాలని సమావేశానికి వచ్చారు. నేను మద్దతు చేయడానికి మద్దతులు అనేది, మద్దతు ఇవ్వడం అనేది, నేను మద్దతు తెలియజేస్తున్నాను అనడం నాకు సరిపడేంతవరకు కలిసి పనిచేయడం, మీతో భాగస్వాములై కలిసి పని. ఒక ఎరకలాయన తన కులానికి నాయకత్వం వహిస్తూనే మొత్తం అన్ని కులాలకు ఒక ఎరకలాయన ఎందుకు నాయకత్వం వహిస్తుంది, ఎందుకు నాయకుడు కావు అనేది ఆలోచన. ఒక రాష్ట్రంలో ఎరకలి వాళ్ళని ఇట్లనే అన్ని రాష్ట్రాల లాగానే దూరం పెడతారు. ఎరకలి వాళ్ళే ఉంటారు. వారే ఉత్తరప్రదేశ్లో నిషాదు, అక్కడ నిషాదులు, ఇక్కడ ఎరకలి వారు. అక్కడ నిషాదులకి కులదైవం ఏకలవ్యుడే, ఇక్కడ ఏకలవ్యుడు. అక్కడ నిషాదులు మా ఎరకలి వారిని మీరు ఎందులో కలుపుకోలేదు, ఎందులో భాగస్వామి చేయలేదు, మా ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వలేదు, రాష్ట్ర బడ్జెట్లో పడాలేదు, మా భూమి ఇవ్వలేదు, మాకెక్కడో ప్రాతినిధ్యం లేదు. కనీసం మీరు జీవించే మీ జీవితంలో మమ్మల్ని ఎక్కడ కాదు, మాకెక్కడ గౌరవం లేదు. కాబట్టి ఎరకలకు పార్టీ పెట్టారు. నిషాదులంతా కలిసి ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ స్థాపించేసరికి ప్రతి నియోజకవర్గంలో అగ్రకుల పార్టీలు భయపడి ఎరకలు ఓటు వేయకపోతే 5,000, 10,000, 5,000, 10,000 ఎరకలు, వీళ్ళు మా ఓటు వేయకపోతే మా పార్టీలో ఓడిపోతాయని ఎరకల పార్టీతో పొత్తు పెట్టుకునేసరికి ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చినాయి. ఎరకల పార్టీ 4 ఎన్నికలు అయ్యాయి. నిషాదుల పార్టీ, ఆ నిషాదుల పార్టీ ఎరకలలో ఎమ్మెల్యేలు అయ్యి, రేపు బడ్జెట్ ఉందనక ఆ చీఫ్ సెక్రటరీ మీకు ఏం కావాలి సార్, బడ్జెట్ రోజు కాదు, ఏమో బడ్జెట్లు అయినాక ఈ బడ్జెట్లో మా ఎరకలకి లేదు, ఈ బడ్జెట్లో మా ఎరకలలో లేదని మనం బాధపడతాం. ఆడ ముందే సార్ మరి నేను బడ్జెట్ పెడతాను, మరి మీ ఎరకలకి ఏం కావాలో అవి తీసుకోండి, మీకు ఏం కావాలో అవి తీసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఎమ్మెల్యేలు ఆ అసెంబ్లీలో పడి కావాలని ముందుగానే అనుకున్న బడ్జెట్ అక్కడ రాయచ్చు. కానీ ఇక్కడ ఎరకల వాళ్ళ పరిస్థితి మూగజీవి, మౌన జాతి, అమాయకత్వం, ఎవరూ పట్టించుకోకుండా నిరాశలే, ఏ ఒక్కరిలో ఆశా జీవితం లేదు, ఏదైనా సాధించాలనే